మనము ఈరోజు ఓన్లీ డస్ట్, ఓన్లీ పొల్యూషన్ ఆస్తమాని కాజ్ చేయొచ్చా చేయలేదా అనే విషయం తెలుసుకుందాం. మనం అందరూ రొటీన్గా వింటూనే ఉంటాము, డస్ట్ ఎక్కువగా తగులుతుంది దానివల్ల నాకు ఆస్తమా వచ్చేసింది అని వింటూ ఉంటాం. సో ఇది కాజేషన్ ట్రిగ్గరా అంటే, సో మనకి బ్రాంకియల్ ఆస్తమా డైరెక్ట్గా డస్ట్ వల్ల రావటం అనేది చాలా అరుదండి. ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్తమా ఉంటుందో ఈ డస్ట్ వల్ల ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. ట్రిగ్గర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్తమా కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ బయట నుంచి ఒక ఫ్యాక్టర్ తగలటం వల్ల మీకు ఉన్న సిమ్టమ్స్ వర్సన్ అవటాన్నే ట్రిగ్గర్ అంటాం. ఆ ట్రిగ్గర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. ఇండోర్ ట్రిగ్గర్స్ ఆర్ ఇండోర్ ఎలర్జెన్స్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, అవుట్డోర్ ఎలర్జెన్స్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇండోర్ వెయిట్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, హౌస్ డస్ట్ మైట్, హౌస్ హోల్డ్ కాక్రోచెస్ కానీ, పెట్స్ కానీ, ఎనిమల్ డాండర్స్ కానీ, కిచెన్ ఫ్యూయల్స్ కానీ, ఆర్ మీకు ఇంట్లో ఉన్న ఎక్కువగా ఉన్న మోల్డ్స్ కానీ, వీటన్నిటి వల్ల ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుట్డోర్ ట్రిగ్గర్స్ ఏమి ఉండొచ్చు, ఎయిర్ పొల్యూషన్ కానీ, అండ్ డీజిల్ ఎగ్జాస్ట్ కానీ, ఫ్యాక్టరీ ఎగ్జాస్ట్ కానీ, ఇంకా ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్ కానీ, కోల్ డస్ట్ కానీ, కోల్ మైన్ కానీ, స్మోక్ కానీ, ఇవన్నీ కూడా అవుట్డోర్ ఎలర్జెన్స్. ఈ ఇండోరు అవుట్డోర్ ఎలర్జెన్స్ని ఇండోర్ ట్రిగ్గర్స్, అవుట్డోర్ ట్రిగ్గర్స్ అని పిలుచుకోవచ్చు. ఈ ట్రిగ్గర్స్ వల్ల మీకు ఎగ్జిస్టింగ్ బ్రాంకియల్ ఆస్తమా అనేది వర్సన్ అవుతుంది. అంతేకాని డైరెక్ట్గా ఓన్లీ డస్ట్ వల్ల బ్రాంకియల్ ఆస్తమా అనేది రావటం చాలా అరుదు.